స్కూటీ శవయాత్ర చేపట్టారు బీజేపీ నాయకులు కార్యకర్తలు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో బీజేపీ సెంట్రల్ అధ్యక్షుడు లంకల దీపక్, రాణి రుద్రమ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ర్యాలీ చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మహిళలకు ఇస్తానన్న 2500 స్కూటీలు, తులం బంగారం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే అర్హులందరికీ స్కూటీలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మహిళల చేత ఓటేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఇవాళ ఈ స్కూటీలకు ఎట్లయితే పాడగట్టినామో అట్లా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ ప్రభుత్వానికి కూడా పాడగట్టేటటువంటి రోజు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మహిళల్ని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 200-300 కోట్లు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పెడతానికి పైసలు ఉంటాయి, కానీ పేద ప్రజలకు ఓటేసుకునేటప్పుడు స్కూటీ ఇస్తా అని చెప్పి గర్ల్స్ స్టూడెంట్స్ కి స్కూటీ ఇస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినాయి మీ వాగ్దానాలు? అక్కడనేమో ఎలక్షన్స్లలో ఇష్టం ఉన్నట్టు మీరు వాగ్దానాలు ఇస్తారు, ఓటేయించుకున్న తర్వాత వాళ్ళ దిక్కు కూడా చూడరు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏదో పైసలు పెట్టి గెలవంగానే మాకు ప్రజలు మాయమట్టు ఉన్నారని చెప్పుకుంటున్నారా? ఎంతవరకు కరెక్ట్?